జనగామ జిల్లా నుంచి యూపీఎస్సీ పరీక్షలో 900 ర్యాంకు సాధించిన భరత్ నాయక్ తల్లిదండ్రులు బానోత్ దసరు నాయక్, అనసూయ దంపతులను జిల్లా బంజారా సేవా సంఘం ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో బంజారా సేవా సంఘం జిల్లా అధ్యక్షులు బుక్య వాసు, ప్రధాన కార్యదర్శి బాను దరిలాల్, ఎల్హెచ్పిఎస్ జిల్లా అధ్యక్షుడు లకావత్ నరేష్, గిరిజన నాయకులు ధరవత్ కీమా వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. బానోత్ దసరు మా మేడం పేరు బానోత్ అనసూయబాయి. నాకు 3 పిల్లలు. పాప పేరు బానోత్ ఝాన్సీబాయి, బాబు భరత్ కుమార్, చిన్నోడి పేరు బానోత్ శరత్ కుమార్. నేను దాదాపు 1976 నుంచి ఏబీవీ హై స్కూల్లో 3వ తరగతిలో చదువుకుంటూ నేను చాలా కష్టపడి అదేవిధంగా చదువుకుంటూ నేను ఉపాధ్యాయ వృత్తిలోకి రావడం జరిగింది. ప్రస్తుతం నేను ఎస్ఏ సోషల్ గుమ్మడివెల్లి యూపీఎస్లో పనిచేస్తున్నాను. నేను మా బాబు మొట్టమొదటి శ్రీ అరవిందో స్కూల్ జనగామలో మా 2 బాబులు కూడా అక్కడ చదవడం జరిగింది. అదేవిధంగా ఎస్ఎస్సి వరకు అయిపోయిన తర్వాత 10వ తరగతి పాస్ అయిన తర్వాత శ్రీ చైతన్య అమీన్పూర్లో హైదరాబాద్లో చదవడంతో ఇంటర్మీడియట్ చేయడం అనేది జరిగింది. అదేవిధంగా అక్కడ నుంచి ఐఐటి మద్రాసులో సీట్ రావడం జరిగింది బాబుకు. ఎంసెట్ రాస్తే ఐఐటి మద్రాసులో సీట్ రావడం జరిగింది డ్యూయల్ డిగ్రీలో. అక్కడ అది అయిపోయిన తర్వాత బెంగళూరులో సెలెక్ట్ కావడం జరిగింది. అక్కడ నుండి అది చదువుకుంటూ ఈపీఎఫ్ఓ అని ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ దాంట్లో జాబ్ వచ్చింది. ఆఫీసర్గా, అకౌంట్ ఆఫీసర్గా జాబ్ వచ్చింది. అది చేసుకుంటూ అక్కడనే వండుకుంటూ వీళ్ళు చదువుకోవడం అనేది జరిగింది. బాగా చదువుకున్నారు వీళ్ళు, కష్టపడి చదువుకొని. దాదాపు ఈ ఫ్రెండ్స్ అందరూ కూడా, ఒకతను ఐఏఎస్ సెలెక్ట్ కావడం జరిగింది, ఇంకొకతను కూడా డిఎస్పీగా సెలెక్ట్ కావడం జరిగింది. ఇట్లా ఆర్డీఓగా వీళ్ళు నలుగురు కూడా అందరు కూడా మంచిగా చదివి వాళ్ళంతా సెలెక్ట్ కావడం జరిగింది. ఆయన కోరిక ఒకటి, నేను గోళ్ళు చేరుకోవాలని, ఈ గోల్ని కష్టపడి సాధించాలనేది దాంతో బాగా కష్టపడి చదవడం అనేది జరిగింది. దాంతో ఈరోజు మా బాబుకి ఈరోజు ఇచ్చినటువంటి ఈ రిజల్ట్లో 900 ర్యాంకు రావడం అనేది జరిగింది సివిలో దీంట్లో. కాబట్టి మాకు ఆనందంగా, చాలా సంతోషంగా ఉంది మాకు అనిపించేది. మా బాబు చెప్తూ ఉండేవాడు, ఇట్లా అవన్నీ చెప్తూ ఉండేవాడు. ఇంకా వాళ్ళ తమ్ముడు కూడా ఇట్లా చెప్తూ ఉండేవాడు, మంచిగా చదువుకోవాలని చెప్పి చాలా మాకు కూడా చెప్పుకుంటూ అతను కూడా చదువుకునేవాడు. మాకు చాలా సంతోషంగా, మంచిగా అనిపిస్తుంది. మా బాబు, మా పిల్లలు మంచి స్థాయిలో ఉండాలని చెప్పేసి మేము కూడా కోరుకున్నట్లుగానే వాళ్ళు కూడా మంచి స్థాయిలో మంచిగానే బాగానే చదువుకొని వారి యొక్క గమ్యస్థానం అంటే వారు కోరుకున్నటువంటి మంచి గ్రూప్ 1లో కూడా రావడం జరిగింది. మున్సిపల్ కూడా రావడం జరిగింది. కానీ ఐఏపీఎస్ ట్రైనింగ్లో ఉన్నాడు ప్రస్తుతం డెహ్రాడూన్లో. కాబట్టి ఇక ఈరోజు ఈ రిజల్ట్లో 900 ర్యాంక్ రావడం జరిగింది. కాబట్టి చాలా సంతోషంగా ఉంది. కాకుంటే మా బాబు కొంచెం కష్టపడ్డాడు. కాకుంటే మా బాబుకి మేము ఎంకరేజ్ చేయాలంటే అనుకున్నాం. మా బాబు నేను కంపల్సరీ ర్యాంక్ కొడతా మమ్మీ, మీరేం అనుకోకండి, నేను కంపల్సరీ కొడతా అనేది సార్ మా బాబు.